భరద్వాజ గారు, 'మీసాల పిల్ల' హ్మ్. ఫుల్ సాంగ్ వచ్చింది. చూసామో, విన్నామో, ఎలా అనిపించింది? ఇప్పుడు పాట అనుకున్నాం గానీ, కథ చెప్తాడు అనుకోలేదు. అలా కథ చెప్పాడు ఆయన. ఈ కథలో అంటే కథ చెప్పే ప్రయత్నంలో వాళ్ళ మూమెంట్స్, పాటలు అవన్నీ కూడా అంటే గ్రేస్‌ఫుల్ డాన్స్ అని చెప్పారు ముందు. అంటే చిరంజీవి అనగానే అభిమానులే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆశించేది గ్రేస్‌ఫుల్ డాన్సే. ఆ గ్రేస్‌ఫుల్ డాన్స్ కనిపించింది అక్కడ. కొరియోగ్రాఫర్ కష్టపడ్డాడు. ఆయన బాడీ లాంగ్వేజ్‌కి, అలాగే చిరంజీవి మీద నడిచేటువంటి కొన్ని మూమెంట్స్ రొటీన్ అనిపించకుండా చేయాల్సినటువంటి, పైగా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కొట్టేసి ఉన్నాడు ఆల్రెడీ. కాబట్టి ఎక్కడ పాత రెఫరెన్స్లు ఏవి గుర్తు రాకుండా చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. కాబట్టి కొరియోగ్రాఫర్ కష్టంగా అనిపించింది దానిలో. అలాగే బీమ్స్ కూడా కష్టపడ్డాడు. కొరియోగ్రాఫర్ విజయ్ పొల్లంకి. విజయ్ కష్టంగా అనిపించింది. బీమ్స్ మ్యూజిక్ తను కొంచెం అంటే చిరంజీవి గారికి మొదటి నుంచి కూడా కొంచెం మెలోడీ ఉండేటువంటి పాటలు, ఒక లైట్ మూమెంట్తో వెళ్ళే పాటలు బాగా నడిచినటువంటి సందర్భం మనం అనేక పాటలు చూసాం. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు లాంటి పాటలు ఉన్నాయి రాక్షసుడు ఈ సినిమాల్లో. కాబట్టి అలాంటి ఒక నెంబర్ పాటగా అనిపించింది ఇది ఆల్రెడీ ఇంతకు ముందే జనాల్ని పట్టుకుంది. ఇంతకుముందు డైలాగ్ కూడా ఉంది. అంటే మేము కొంచెం హార్ష్గా బిహేవ్ చేసేటువంటి అమ్మాయిలకి పెట్టుకున్నటువంటి నిక్నేమ్ ఇది అని చెప్తాడు ఆయన. ఆ డైలాగ్ పొగరబోతుకి మేము ఈ టైటిల్ పెట్టేసుకున్నామని చెప్పాడు. మీసాల పిల్ల అని పెట్టేసుకున్నామని. సరే, అది అభిమానులు అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. బోల్డ్ క్రిటిసిజం నడిచింది, యాక్సెప్ట్ చేశారు. అంటే చిరంజీవి గారు ఈ టైంలో ఇలాంటి పాటలు చేయటమా అన్నారు. కానీ నిజానికి ఏ ఏజ్ అయితే ఏముంది, ఆయన నటుడు, ఏ పాత్ర అయినా చేస్తాడు. ఎలాంటి పరిస్థితి అనేది ఆ క్యారెక్టర్ గొడవ. అది ఈయనకి సంబంధం ఏముంది? ఈయన పర్సనల్ లైఫ్కి అంటగట్టేసి చాలామంది మాట్లాడారు ఏమిటి ఇది అని. ఇక ట్రోలింగ్కి అద్దుపోతులేదులేండి, అలా ట్రోల్ అయింది. అయితే ట్రోల్ కూడా మంచిదే. ట్రోల్ జరిగిన తర్వాత చాలామంది చూశారు. చూసిన ప్రతివాడికి నచ్చింది. అది ఆ మూమెంట్ నచ్చింది. ఆ కర్చీఫ్ మూమెంట్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు టోటల్ సాంగ్ని బయటకు తీసుకురావడానికి దీనికి కూడా ఒక ప్రోమో చేశాడు అనిల్ రావిపూడి. అంటే ప్రమోషన్ యాక్టివిటీ చాలా విచిత్రంగా చేస్తున్నాడు ఆయన. ఈ పద్ధతి ఇంతకుముందు F2 సిరీస్ అప్పుడు కూడా చూసాం మనం. దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో, వెంకటేష్ సినిమాకి సంబంధించి ఆయన ప్రమోట్ చేసిన పద్ధతి చాలా కొత్తగా అనిపించింది. అలాగే ఈ పాటకి ప్రోమో ఒకటి చేసి ఆ ప్రోమోని విపరీతంగా పుష్ చేసి జనాలు కూడా విపరీతంగా ఎంజాయ్ చేశారు దాన్ని. అనిల్ రావిపూడి, బుల్రాజు వీళ్ళందరూ, బీమ్స్ వీళ్ళందరూ యాక్ట్ చేసి దానిలో. అలా ఈ పాటకు ఒక ప్రిపేర్ చేశాడు. ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం అనేది చాలా బాగుంది. ఈ ప్రిపేర్ చేసినటువంటి పునాది మీద ఇప్పుడు మనం పాట చూసాం. తీరా పాట చాలా ఎక్స్పెక్టేషన్ మధ్య చూస్తూ దానిలో ఆయన కథ చెప్పుకుంటూ వెళ్ళాడు. అంటే మాజీ పెళ్ళామా అన్నాడు. ఇవన్నీ కూడా కథకి లీడ్స్ అయ్యి, అంటే ఆయన ఏదో ఒక బిగ్ స్కేల్ ఆఫీసర్ అనేటువంటి విషయాన్ని చెప్పారు ముందే. ఆయన ఆపరేషన్స్ చాలా హడావిడిలో ఉంటాడు ఆయన. ఆ సందర్భంగా ఎక్కడో వీళ్ళిద్దరికీ బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకోవటానికి ఒక ప్రయత్నం. ఆ కసరత్తు కనిపించింది పాటలో. ఆ కసరత్తు అటునుంచి విమర్శలు, ఇటునుంచి సబ్మిషన్స్, ఇవన్నీ నడిచినాయి. ఈ గిల్లి కజ్జాల పాటని భాస్కర్ భట్ల బాగా నడిపి మంచి పదాలు పడ్డాయి. అలా పాట జనాల్ని అట్రాక్ట్ చేసింది, కథ చెప్పింది. ఇలా ఉండబోతోంది సినిమా అనే ఒక మూడ్ క్రియేట్ చేశారు. ఆ రెండు క్యారెక్టర్లని పరిచయం చేశారు ఒక రకంగా. నయనతార క్యారెక్టర్ని, చిరంజీవి క్యారెక్టర్ని, వాళ్ళ రిలేషన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అలా టోటల్గా ఒక కంప్లీట్నెస్ అయితే ఉంది పాటలో. కంప్లీట్నెస్ ఉంది. ఇది చాలదు, ఇంకొంచెం డోస్ పెంచి ఇంకో పాట కావాలి. అప్పుడే అంటే ఇంకా 2-3 నెలలు టైం. నో అంటే ఇక్కడ గొడవ ఏంటంటే ప్రమోషన్ చాలా ముందు అడుగేస్తారు వీళ్ళు.
ఆ ప్రమోషన్ అడిగేసాడు, రాజాసాబ్ వెనకబడిపోతోంది అని చెప్పి గొడవ మొదలైంది. ఈ ప్రమోషన్ అని దేన్ని అనుకుంటున్నారంటే ఈ పాటకి కూడా ప్రోమో చేయటం. ఈ పాటకి ప్రోమో చేయటం అనేది విచిత్రం. ఇప్పుడు ఇంకో పాట రిలీజ్ ఉంది. ఇప్పుడు రాబోయే పాట ఆ పాటతో కంపేర్ చేస్తున్నారు ప్రతి పాటని. ఏది మీసాల పిల్ల పాటకు కూడా తప్పలేదు అది. గోదావరి గట్టు మీద పాటతో కంపారిజన్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఆ పాటతో పోల్చి చూడటం అనేది జరుగుతోంది. ఇక్కడేమో ఉదిత్ నారాయణ పాడాడు. ఉదిత్ నారాయణ శ్వేతా మేనన్ పాడారు. ఇది కూడా చాలా పాత కాంబోనే, చిరంజీవికైనా రామ్మ చిలకమ్మ దగ్గర నుంచి వింటున్నాం కాబట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇందులో విన్నాం. బాగుంది, టోటల్గా పాట వరకు బాగుంది. కానీ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. ఒక ఫాస్ట్ నెంబరు అలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి అలాంటి పాట ఒకటి వదులుతాడేమో చూద్దాం. ఆయన అనిల్ రావిపూడి దానికి ఏ రకమైన ప్రమోషన్ చేస్తాడు? పాట కంటే ప్రమోషన్ కోసం ఎక్కువ చూస్తున్నారు జనం. అవును, అంటే పాటకి చేసే ప్రోమో. అదే ముందు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు ఆయన. పాట ఒక చిన్న లైన్ బయటకు వదులుతున్నాడు, దాని మీద ఒక స్పెక్యులేషను హడావిడి క్రియేట్ అయిపోయిన తర్వాత ఫుల్ సాంగ్ ప్రోమో ఒకటి వేస్తున్నాడు. ఆ ప్రోమో మీద అంటే సినిమాని జనాల మనసుల్లో లైవ్గా ఉంచటం, అంటే వీళ్ళని ఇప్పటి నుంచి మూడ్ క్రియేట్ చేసి థియేటర్కి కదిలే వరకు నడిపించటం తన బాధ్యతగా తీసుకుని చేస్తున్నాడు. ఆ రెస్పాన్సిబిలిటీని మెచ్చుకోవాలి. ప్రమోషన్ వైపు చాలా కొత్తగా వెళ్తున్నాడు తను, ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా వెళుతున్నాడు. వెళ్ళిన పరిస్థితి కనిపించింది మనకు దీనిలో. ఆ కష్టం కనిపించింది అందరిది, కొరియోగ్రాఫర్ది, అంటే కెమెరా దగ్గర నుంచి సమీర్ రెడ్డి కదా, అందరూ చాలా బాగా అలర్ట్గా ఒక మంచి ప్రాజెక్టుతో జనం ముందుకు వెళ్ళాలి, సంక్రాంతి సీజన్ కొట్టాలి అనే ప్రోగ్రాంలో ఉన్నారు ఇప్పుడు మన శివశంకర వరప్రసాద్ గారు. ఆయన టార్గెట్ కొట్టే మూడ్లోనే కనిపిస్తున్నాడు. బాగుంది, అంటే చాలా హాయిగా ఉన్నాడు చిరంజీవి. చాలా హాయిగా కనిపించాడు. థ్యాంక్ యూ.